నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది చూస్తున్నారు బట్ లైక్ ఇవ్వడం లేదు. తప్పకుండా లైక్ ఇవ్వండి. చూడండి, 6,000కు పైగా పోస్టులతో మరో డిఎస్సి. వారంలో ప్రస్తుత డిఎస్సి ఫలితాలు డిప్యూటీ సీఎం భట్టి. అమ్మో, సెప్టెంబర్ 5కు రిక్రూట్మెంట్ చేస్తామన్నటువంటి ప్రభుత్వము దాదాపుగా ఇంకా వారం రోజులకు ఫలితాలు అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది గొప్పతనమే. సర్కారు విద్యా సంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మెయిన్గా చూసినట్లయితే జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి, డిసెంబర్లో టెట్ నిర్వహణ తర్వాతనే ఖాళీలు లెక్క ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపు ఈరోజు రేపు అధికారులు చెప్తూ ఉన్నారు. బట్ మన ఉప ముఖ్యమంత్రి గారు అయితే వారం రోజుల్లో డిఎస్సి ఫలితాలు అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇంకా ఈ 4-5 రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు. అది కూడా నమ్మకం ఉందా అంటే లేనట్టుగానే అనిపిస్తుంది మనకైతే. అయితే మెయిన్గా 1 నెల పోస్ట్పోన్ చేయండి అంటే విద్యార్థులు బళ్ళలో ఉన్నటువంటి మన పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చాలామంది చాలా రకాలుగా మాట్లాడే. సరే, పోస్ట్పోన్ చెయ్యమండి అనేటువంటి ఉంటే చాలా బాగుంటుండే. కానీ చాలామంది చాలా రకాలుగా వాళ్ళే విద్యా వ్యవస్థను కొద్దిగా గాడిలో పెట్టినట్టుగా మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది మనం చూసామండి. అయితే మెయిన్గా ఇక్కడ చూసినట్లయితే ఖాళీల లెక్క ఒకసారి చూసినట్లయితే ఇప్పటికీ 1,25,000 మంది ఉపాధ్యాయులు ఉండాల్సింది తెలంగాణలో. కానీ ఎంతమంది ఉన్నారు? దాదాపుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అంటే 1,03,000 పైచిలకు ఉన్నారు. అయితే ఇప్పుడు డిఎస్సి ప్రకారం మనకు 11,000 మంది పైచిలకు ఉపాధ్యాయులు మనకు కొత్తగా రిక్రూట్మెంట్ అవుతున్నారు. అంటే దాదాపుగా ఒక 11 నుంచి 14,000 ఖాళీలు అయితే ఉంటాయి. అయితే దాదాపు నెలకు ఉపాధ్యాయులు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం 61 ఏళ్ళు పూర్తయినటువంటి ఉపాధ్యాయులు దాదాపుగా 200 నుంచి 300 మంది రిటైర్మెంట్ అయితే అవుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ లెక్కలు కలుపుకుంటే దాదాపుగా వచ్చే డిఎస్సికి అయితే వాళ్ళు 5,000, 6,000 అని చెప్తూ ఉన్నారు. బట్ ఒకసారి డిఎస్సి కోసం అయితే భారీ డిఎస్సి వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ప్రభుత్వం దానిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి సార్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయా అంటే దాదాపు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ శాతం రిటైర్మెంట్ అనేటువంటిది దాదాపు స్కూల్ అసిస్టెంట్లోనే ఉంటుందండి మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎస్జిటి అనేటువంటిది దాని తర్వాత రిటైర్మెంట్ అనేటువంటిది తప్పకుండా రావాలంటే దాదాపు ప్రమోషన్ పొంది ఉంటారు. దాదాపు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే స్కూల్ అసిస్టెంట్లు ఈ డిఎస్సి కంటే కొద్దిగా పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేను కూడా చూస్తున్నాను కాబట్టి మన జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపు రిటైర్మెంట్ ఫంక్షన్లు మనం చూసుకుంటే దాదాపుగా వాళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందిన వాళ్ళే ఉంటారు. సో ఎనీహౌ మిత్రులారా, ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. తప్పకుండా ఈ డిఎస్సిలోనన్నా కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండేటట్టుగా ప్రభుత్వం చొరవ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. మన ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఛానల్లో రెగ్యులర్గా క్లాసులు అయితే చేస్తూ ఉన్నాను కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి మనం నౌన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి రెగ్యులర్గా క్లాసులు చేసుకుంటూ వచ్చాను కాబట్టి వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.